చేసే ఇన్వెస్టిగేషన్ లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళా ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే 1 వీక్ హాలిడేస్ వాళ్ళకి ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత 4 days హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్ కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగులు ఏమైనా తిరుగుతున్నా అని చెప్పేసి చెక్ చేస్తే ఇప్పుడు మొత్తంలో లాస్ట్ 3 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ CCTV కెమెరాస్ చూసిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటుంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు 3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్ లలో కూడా పార్టీ లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం లాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పెన్షన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సెంట్ వీళ్ళందరూ మైనస్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL 1, JCL 2. JCL 1 దగ్గర మనం 1,54,000 క్యాష్ అయిన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్ ఇమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్ లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినప్పుడు చేస్తారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 days బ్యాక్ ఈ JCL 1 అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్ లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు టీచర్ గారు అతని మందలిస్తే అతని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్ కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదే విధంగా ఈ అబ్బాయికి బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ. ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని 5 రోజుల ముందు నుంచి అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదే విధంగా గ్లవ్స్ ఉండడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒకళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి ఇద్దరు బయటకు వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్ లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో అనే డిసీజ్ గుర్తుపట్టేసరికి మళ్ళా బయటికి వచ్చి మమ్మల్ని పేరు చేస్తారని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత గొంతు నుంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తాదని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. అదేవిధంగా 2-3 days బ్యాకే కొన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ less than 18 years of age ఉన్నారు కాబట్టి మళ్ళీ మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని
తదుపరి విచారణ ఇంకా ఇంకా ఏ విధంగా ప్లాన్ చేసేదో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్ వేయడం జరుగుతుంది. మెయిన్ దొంగతనానికి వెళ్ళిందా సార్, చంపాలని తెచ్చుకుని? అంటే మెయిన్ గా ఇప్పుడు దాకా మాకు చెప్పడం ప్రకారం దొంగతనానికే వెళ్ళినారు. కాకపోతే అక్కడ గుర్తుపడతారు కాబట్టి మళ్ళా తర్వాత పోలీస్ కి కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి ఒక చాకు కూడా ముందే కొనుక్కొని పెట్టుకున్నారు. సో ఆమె చూసేసరికి గుర్తుపట్టేసరికి మాస్క్ వేసుకుని కూడా వెళ్ళారు. గుర్తుపట్టేసరికి మెట్లా పోలీస్ కి కంప్లైంట్ చేస్తుందని చెప్పేసి అప్పటికప్పుడు ఆమెని 27 సార్లు పొడిచి చంపేసింది. హాస్టల్ నుంచి ఇట్లా తీసేసిందని కక్ష అంటే వీళ్ళకి ఈ ఇద్దరు పిల్లలకి మాత్రం డబ్బు ఏ రకంగా సంపాదించి బైక్, కారు, ఇక షికారు, వీళ్ళు ఒక 1 month బ్యాక్ గోవా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ అలవాటు పడి వీళ్ళు ఇట్లాంటి పని చేయడం జరుగుతుంది. కరెక్ట్ ఇక్కడ ఎలా గుర్తించగలిగారు సార్? ఎంతో 300 మంది దాదాపు ఎంతో మంది అనుమానితులు విచారించారు. అంతేనే ఇక్కడ ఎలా గుర్తించారు? అంటే అదే అండి, మనము అన్ని రకాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ కి అని ఒక సపరేట్ గా టీం పెట్టినాం. మనం ఫినాన్షియల్ గా కూడా ఒకవేళ పార్ట్నర్స్ మధ్యలో కూడా ఏమైనా గొడవ ఉందని అట్లా ఒక టీం పెట్టడం జరిగింది. దొంగలు వేరే రాష్ట్రానికి వెళ్ళి వస్తారా అని చెప్పి కూడా ఒక టీం పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఎవరైనా సైకోలు ఏమైనా జైల్లోకి వెళ్ళి రిలీజ్ చేస్తారా అట్లా కూడా ఒక టీం పెట్టడం జరిగింది. లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయని కూడా ఒక టీం పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ బ్రేక్ ఎట్లా వచ్చింది అంటే ఆ బాబు అనే పదం ఆమె కరెక్ట్ గా లాస్ట్ లో మాట్లాడింది కాబట్టి ఎవరో తెలిసిన వాళ్ళనే లేకపోతే స్కూల్లో ఉన్న పిల్లలే బాబు అని చెప్తారని ఐడియాతోని స్కూల్లో ఇంత గత స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత 2-3 రోజుల నుంచి ఎవరు వస్తలేరు, వాళ్ళ బిహేవియర్ లో అయితే చేంజ్ ఉందా అని చెప్పేసి కూడా ఒక టీం మనం సపరేట్ గా పెడితే అందులో మనకి ఇద్దరు సస్పిషియస్ గా దొరికితే మనం దాని బేసిస్ మీద పట్టుకోవడం జరిగింది. యూట్యూబ్ లో త్వరగా డబ్బులు ఎలా సంపాదించాలి అని ఇట్లాంటివన్నీ సెర్చ్ చేయడం మనకి ఇప్పుడు దాకా దొరుకుతున్నది. ఇంకా దాని మీద మనం ఇంకా విచారిస్తున్నాం. సార్ ఇప్పుడు రూపాయలు లేదండి, లేదండి. పిల్లలకి ఏమైనా గంజాయి అలవాటు ఉందా సార్? గంజాయి టెస్ట్ చేసినప్పుడు గంజాయి నెగిటివ్ వచ్చిందండి. లేదా సార్ వాళ్ళ తల్లిదండ్రులు మీడియా ముందు చెప్తే ఇవన్నీ కూడా ఆరోపణలు పోలీసులు కావాలని అదే ఆరోపణలు అది చెప్పి లాభం కాదని మైనర్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. మీ మీద ఆరోపణలు చేస్తారు. ఇది ఏం దొరకక మహిళా కమిషన్ ఆరోగ్యం మా పిల్లలు అందుకు వాళ్ళ ఆరోపణ మీరు విన్నారా? నా డ్యూటీస్ కి అయితే రాలేదండి. కాకపోతే ఇప్పుడు మన దగ్గర క్లించింగ్ ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇతని పొజిషన్ నుంచి మనం ఒక 1,54,000 క్యాష్, ఆ క్యాష్ మీద రక్తం అనేది ఉంది. అదే విధంగా ఇతను చెప్పే ప్రకారం కూడా మనకి ఫోన్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఆ కెమెరాస్ లో కూడా సేమ్ బిల్ట్ స్ట్రక్చర్ అన్ని కూడా ఉన్నాయి. డెఫినెట్ గా వి విల్ లుక్ ఇంటూ ఆల్ ఆస్పెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. సార్ అప్లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే